అసలు అంతా లాగేసి జేబులో వేసేసుకుని కొసరు మాత్రం చేతిలో పెట్టి పంపేసినట్లుంది ఢిల్లీ పంచాయతీ. పనబాక లక్ష్మిని పిలిచి పెట్రోలియం మంత్రికి సాయంగా ఉండాలంటూ ఇవాళ వేకువజామునే వెలువడిన ఒక బ్రేకింగ్ న్యూస్ కుక్క బిస్కెట్ లాజిక్నే గుర్తు చేస్తోంది. నెత్తిమీద మొట్టి కళ్ళు తుడుచుకోమంటూ కర్చీఫ్ చేతికిచ్చిన సోనియమ్మ దగాపడ్డ మన జైపాలుడి గురించి మాత్రం అస్సలు నోరు మెదిపినట్లు లేరు. ఈ అమ్మ అంబానీలనబడే ఒక బహుముఖ పెత్తందారీల చేతుల్లో ఒక కీలుబొమ్మేనా? మాతో పెట్టుకుంటే మటాష్. పంజాబ్ విసరడంలో ఆరితేరిన రిలయన్స్ వాళ్ళు మళ్లీ రెచ్చిపోయారా? ఆయిల్ మంత్రిగా జర్రున జారిపడ్డ జైపాల్ రెడ్డి జైపాల్కి అచ్చిరాని పెట్రోల్ దుకాణం అంటూ నేషనల్ మీడియా నిండా ఈ మధ్య అన్ని ఏకపక్ష వార్తలే. ఇటువైపు చేజేతులా చేతులు కాల్చుకున్న జైపాల్ రెడ్డి, అటువైపు రిలయన్స్ వాళ్ళ వికటాట్టహాసం. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నప్పుడు జైపాల్ రెడ్డి ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్స్ ఇష్టం లేని పెళ్లంతో కాపురం చేస్తున్నట్లే అనిపించింది. నేను ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియోస్ విషయంలో ఆనందం కానీ దుఃఖాన్ని కానీ అనుభవించలేదు. నాకు పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు కూడా నాకు ఆనందం కలగలేదు. అది పోయినా దుఃఖం లేదు. ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోను సమర్థవంతంగా నీతివంతంగా నిర్వహించడమే నా బాధ్యత. తల కొట్టేసినట్లు ఫీల్ అయిపోయిన జైపాల్ రెడ్డి అలిగి హైదరాబాద్ వచ్చేస్తారన్న వార్తలు కూడా వినిపించాయి. ప్రమోషన్లు ఇచ్చే ఇవాల్టి సీజన్లో తనను మాత్రమే ఎందుకు ఇలా డిమోషన్తో కొట్టిపారేశారు? అసలు జైపాలుడు చేసిన నేరమేంటి? ఫ్లాష్ బ్యాక్లో అంబానీలతో పెట్టుకున్నందుకే ఈ ఆయిల్ మంత్రికి అవమానం జరిగిపోయిందా? కార్పొరేట్ మునగాళ్లతో పెట్టుకుంటే ఎవరికైనా సరే క్లైమాక్స్ ఇలానే తిరగబడిపోతుందా? సొంత రాష్ట్రానికి ఏమేం చేసుకున్నారన్న లెక్కలు తీసే కంటే డ్యూటీ మైండెడ్ మినిస్టర్గా జైపాల్ జుడిపించిన కొరడాల్ని ఇక్కడ గుర్తు చేసుకుంటే మంచిది. ఎవ్వరికీ తొత్తుగా కాకుండా ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటానంటూ ప్రమాణ పత్రంలో రాసుకున్నట్లు జైపాల్ ముక్కు సూటిగానే పనిచేయాలనుకున్నారు. పెట్రోలియం మంత్రిగా సీట్లో కూర్చున్న వెరీ నెక్స్ట్ మినిట్ ప్రైవేట్ పర్సనాలిటీలకు, కార్పొరేట్ శక్తులకు సానుభూతి పరులుగా వ్యవహరించే అధికారుల్ని ఏరిపారేయడం షురూ చేసుకున్నారు. ఆయిల్ శాఖకు పట్టిన కార్పొరేట్ దయ్యాన్ని వదలగొట్టడానికే వచ్చినట్లు ఫోదులిచ్చిన జైపాలుడు డ్యూటీలో బాగా రెచ్చిపోతున్నారంటూ అప్పట్లోనే వార్తలు వచ్చేశాయి. ఈ వచ్చిన వార్తలన్నీ తాను రాయించుకున్నవేనన్న అనుమానం కూడా అక్కడే కనిపిస్తుంది. ఎవరితో పెట్టుకోకూడదో వాళ్లతోనే పెట్టుకున్నప్పుడు జైపాల్ రెడ్డికి తన ఫ్యూచర్ కనిపించినట్లు లేదు. బ్రిటిష్ పెట్రోలియం సంస్థకు $7.2 బిలియన్ వాటాను అమ్ముకోజూసిన రిలయన్స్ ఇండస్ట్రీస్కు జైపాల్ రాంగ్ సిగ్నల్ ఇచ్చేయడం దగ్గరే వార్ షురూ అయిపోయింది. క్యాబినెట్ అప్రూవల్ కావాలన్న జైపాల్ లాజిక్తో ముఖేష్ అడ్డంగా విభేదించారు కూడా. ఆ తర్వాత కేజీ D6లో గ్యాస్ బయటికి తీయడంలో అంతులేని జాప్యం జరిగిందంటూ 700 కోట్ల జరిమానా విధించేశారు. ఇది జైపాల్ ముఖేష్కి ఇచ్చిన షాక్ నెంబర్ 2. జైపాల్ తీసుకునే నిర్ణయాలని చూడ్డానికి మాత్రమే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. కాకపోతే ఆయిల్ మంత్రి దగ్గర సమయస్ఫూర్తి అండ్ దూరదృష్టి రెండూ లోపించాయన్న వర్షన్ కూడా ఇంకోటుంది. అంతకుముందు మురళీదేవ్రా జమానాలో పెట్రోలియం అనేది అంబానీల చెప్పు చేతల్లో ఉండే ఒకానొక కీలకమైన పోర్ట్ఫోలియో. పెట్రోలియం మంత్రి అంటే అక్కడ నథింగ్ బట్ జస్ట్ ఒక కీలుబొమ్మ. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు భగ్గుమంటున్నా ఇక్కడ రిలయన్స్ గుండెలు కరగలేదు. సామాన్యుడి కష్ట నష్టాల్ని ఖాతరు చేయకుండా కేజీ బేసిన్ నుంచి బయటకు తీసిన గ్యాస్కు తాను అడిగినంత రొక్కం ఇచ్చి తీరాలన్నది ముఖేషుడి మంకుపట్టు. ఇక్కడ ఎవడైతే నాకేంటి టైపులో డ్యూటీ చేయబోయిన జైపాలుడు
ఏకంగా ఏనుగు కుంభస్థలాన్నే ఢీకొట్టి తాత్కాలిక శహబాషులు కూడా కొట్టించుకున్నారు. వేల కోట్ల రూపాయల గండి పడకుండా సర్కారీ ఖజానాను కాపాడేశారన్న మంచి పేరు కూడా సాధించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఖర్చు పెట్టే రూపాయలే పెట్రోలియం శాఖకొచ్చే ప్రధాన రెవెన్యూ అన్న ఇంగితాన్ని మాత్రం మంత్రి గారు మర్చిపోయారా? రిలయన్స్ వాళ్లతో గిల్లి కజ్జాలు పెట్టుకోకుండా ఆచితూచి వ్యవహరించి ఉంటే తద్వారా మన రాష్ట్రానికి కూడా పరోక్షంగా లాభపడి ఉండేవారా? మన కేజీ బేసిన్ చుట్టూ తెగ తిరిగేస్తున్న రిలయన్స్ వాళ్లతో మన మంత్రే జగడమాడ్డం మాత్రం ఒక ఖచ్చితమైన తొందరపాటు చర్య అవుతుందా? చెయ్యడం కంటే చెప్పడం చాలా ఈజీ. ఆయిల్ మంత్రిత్వ శాఖ అంటే పెట్రోల్ రేటు పెంచడం తగ్గించడం ఒకటే కాదు, అదొక అత్యంత సున్నితమైన డ్యూటీ. కార్పొరేట్ దిగ్గజాలనబడే ఒక నడమంత్రపు సిరిగాళ్లతో నడపాల్సిన దీటైన వ్యవహారం, ఖరీదైన ఒప్పందాలు, భీకరమైన లాబియింగ్. అక్కడ కర్ర విరగకూడదు, పాము చావకూడదు. ఇవాళ జైపాల్ వారసుడిగా పుట్టుకొచ్చిన వీరప్ప మొయిలి ఇటువంటి సర్దుబాటు కసరత్తునే షురూ చేసి పారేస్తారు. అంబానీలతో చెడిన సంబంధాల్ని మళ్లీ గట్టిపరచడం మీదనే ఆయన దృష్టి పెడతారు కూడా. కావలిస్తే పైకి కనిపించకుండా లోపల కోట్ల కొద్దీ తాయిలాలిచ్చినా ఇచ్చి పారేస్తారు. క్యాబినెట్లో కావలసిందల్లా కార్యాన్ని చక్కబెట్టేవాడు, కయ్యానికి కాలు దువ్వేవాళ్ళు కాదు. ఇది కాంగ్రెస్ స్ట్రాటజీ. పారిశ్రామికవేత్తలతో పెట్టుకుంటే పార్టీకి మనుగడ కష్టమన్న నగ్న సత్యాన్ని సోనియా ఎప్పుడో వంటబట్టించుకున్నారు. 6 సంవత్సరాలకు ముందు మణిశంకర్ అయ్యర్ అనే పెద్ద మనిషిని కూడా ఇదే పెట్రోలియం కుర్చీ నుంచి లాగి కింద పడేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇవాళొచ్చింది మన జైపాలుడి వంతు. అంతే, దట్స్ ఇట్. ఆయిల్ మంత్రిగా జైపాల్ రెడ్డి మీద ఇలా ఎండ్ కార్డ్ పడిపోవడానికి రిలయన్స్ వాళ్ళ చేతి వాటం అనేది ఒక కారణమైతే కావచ్చు. కాకపోతే తాజా కేబినెట్ కసరత్తు వెనుక జరిగిన అసలు కథేంటన్నది ఎవ్వరికీ తెలిసే ఛాన్సులు లేవు. ఎక్సర్సైజ్ మొత్తాన్ని రాహుల్ చేతిలో పెట్టేసి సోనియా గాంధీ సైడిచ్చుకున్నారన్న వార్తల నేపథ్యంలో రాకుమారుడికి నచ్చిన ముఖాలకు మాత్రమే ఈసారి కుర్చీలు దక్కినట్లు స్పష్టంగా తెలుస్తున్న సమాచారం. మంత్రిగా పనితనం కంటే ప్రజల్లో వాళ్లకున్న కరిష్మా, ఓట్లేయించుకునే చాకచక్యాలు మాత్రమే ఈసారి కన్సిడరేషన్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్లో కోటా కోసం క్వింటాళ్ల కొద్దీ ఆశలు పెట్టుకున్న మన కావూరి అండ్ కోలతో పాటు రేణుకా చౌదరి లాంటి వాళ్ల చీటీలన్నీ చిరిగిపోవడానికి దీన్నే కారణంగా చెప్పుకుంటున్నారు. సదరు క్యాలిక్యులేషన్లో పాస్ మార్కులు పడకపోవడం మూలంగానే జైపాల్ను పాక్షికంగా పక్కకు పెట్టేసి చెల్లు చీటీ ఇచ్చి పంపారన్న వార్తలు లేకపోలేదు. ఇవాళ అనూహ్యంగా పెట్రోలియం సహాయ మంత్రిగా పిలుపునందుకున్న పనబాక లక్ష్మి సైతం రాహుల్ గుడ్ బుక్స్లో ఉన్న పర్సనాలిటీయే. ఏది ఏమైనా మాస్ ఫాలోయింగ్ లేకపోయినా మిస్టర్ క్లీన్ సర్టిఫికెట్ ఉన్న స్వచ్ఛమైన జైపాలుడికి ఇక్కడ జరిగింది 100% పరాభవమే. ఇందులో డౌటే అక్కర్లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న ఇటువంటి కీలకమైన సమయంలో రూలింగ్ పార్టీ మాత్రం కోట్ల పాములనబడే ఈ కుబేరులతోనే ఎందుకు పగ పెంచుకుంటుంది? అడక్క ముందే రాలిపడే వందలాది కోట్ల పార్టీ విరాళాలు కళ్ల ముందు కనిపిస్తుంటే జైపాలుడేంటి, ఏ పాలుడైనా అక్కడ బలాదురే. జైపాలుడు ఈజ్ ఈక్వల్ టు శిశుపాలుడు. దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ మిస్టర్ పర్ఫెక్ట్.